ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య సిరీస్ ఇచ్చాం పోరాటములాగా. ఏంటి? త్రియేక దేవుని గూర్చిన, త్రిత్వాన్ని గూర్చిన బోధలు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పిన బోధలు ఇవన్నీ కూడా దించాం. ఈ 4 రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, చాలా మంది అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, త్రిత్వం గురించి ఒక్క రిఫరెన్స్ ఇవ్వన్నా అని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. లేకపోతే మా స్నేహితులు కూడా త్రిత్వం గురించి ఒక్క రిఫరెన్స్ ఇవ్వండి చాలు అన్నారు. ఒక్క రిఫరెన్స్ ఏంటి కర్మ, చాలా రిఫరెన్స్లు చూపిస్తాను. ఈరోజు చూపించేది ఏంటంటే, త్రిత్వమైన దేవుడు అంటే త్రిత్వంలో ముగ్గురు దేవుళ్ళు అంటే దేవుళ్ళు ఒకే దేవుడు, ముగ్గురు దైవిక వ్యక్తిత్వాలు. దైవిక వ్యక్తిత్వాలు, 3 దైవిక వ్యక్తిత్వాలు ఉన్నాయని త్రిత్వం గురించిన వాక్యములు చూపిస్తాను ఈరోజు. బైబిల్ క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, దైవిక ఆరోపణలు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, బలమైన దేవుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఆరోపణల్లో ముగ్గురికి కలిగి ఉండే ఒకే ఆరోపణలు రెఫరెన్స్లు చూపిస్తాను. కనుక రెఫరెన్స్లు ఎంత ఎక్కువ ఉంటాయంటే మామూలుగా ఉండవు. అయితే ఈరోజు ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు కదా, ఒక్క రిఫరెన్స్ చూపించన్నా త్రిత్వాన్ని గురించి అని అంటున్నారు కదా. ఒక్క రిఫరెన్స్ కాదు, చాలా రిఫరెన్స్ చూపిస్తాను, చూద్దాం రండి. ప్రభునందు మీకు హృదయపూర్వక వందనాలు. నా యొక్క సబ్స్క్రైబర్స్ మీకు అనేకులకి షేర్ చేయమని ప్రభునామున మీకు బ్రతిమాలుచున్నాను. అంత మాత్రమే కాదు కానీ, ఈ పరిచర్య అభివృద్ధి చెందడానికి కానుక రూపంలో సమర్పణ కానుకలు, ప్రత్యేక కానుకలు ఉంటే దయచేసి మా పరిచర్యకు పంపిస్తే అనేకులకి ఈ సత్యాలు అందజేయడానికి అవసరం అన్ని రకాలైన వనరులు సమకూర్చుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి ప్రిమేట్ వాళ్ళరా, మీ ఆర్థిక సహాయము, మీ ప్రార్థనా సహాయము కూడా నాకు కావాలి. మనం బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారివి కనుక ప్రిమేట్ వాళ్ళరా, మన దగ్గర ఉండే వాక్యం కూడా సరైనది ఉంటుంది. సరైన వాక్యం ఉంటుంది. మనల్ని ఎవడు ఎదిరించలేడు. మనం ఏది చెప్తామో అదే కరెక్ట్. ఏమంటారు? కాబట్టి తప్పనిసరిగా బాప్టిస్ట్ వారందరూ కూడా సహాయం చేయండి, సహకరించండి. మా గురువు గారిని కూడా మీరే సహకరించి ఎత్తి పట్టుకున్నారు. ఆయన చివరికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళిపోయాడు. అది ప్రక్కన పెడదాం. ఆయన మీద కూడా తర్వాత వీడియో చూద్దాం. రండి ప్రిమేట్ వాళ్ళ, ఈరోజు త్రిత్వం గురించిన ఒక్క రిఫరెన్స్ అన్నయ్య అని అడిగిన వారు ఉన్నారు. ఒక్క రిఫరెన్స్ చూపించాలి అన్న వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరి అయితే ఒక రిఫరెన్స్ చూపించు, లేకపోతే నరకానికి వెళ్తావు నువ్వు అని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది ఆంధ్రవలస నుండి. సరే చూద్దాం రండి ప్రిమేట్ వల్ల. మనకి వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 6:4 అంటే, మన దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా ఒక్కడే అనే మాట సుమారుగా 20 వచనాల వరకు కూడా కనబడతాయి. 28 పైబడే కనబడతాయి ఒక్కడే దేవుడు అన్నమాట. కానీ నేను అంతకుముందు ఛాలెంజ్ చేశాను. ఏమైనా వేశాను? ఒక్కడే దేవుడు అన్న దగ్గర హీబ్రూలో అయితే ఎకిడ్, ECHID, ఎకిడ్ గాడ్ అని కానీ, ఎకిడ్ థియోస్ అని కానీ, ఎకిడ్ ఎలోహీమ్ అని కానీ, ఎకిడ్ లార్డ్ అని కానీ, లేకపోతే ఎకిడ్ యావే అని కానీ చూపించగలరా అని సవాలు విసిరాను. ఎందుకంటే ఎకిడ్ అంటే ఓన్లీ వన్. కానీ బైబుల్లో దేవుడు అన్న దగ్గర పాత నిబంధనలో అయితే ECHAD, ఎకేడ్ అని వ్రాయబడింది. అదే గ్రీకులో క్రొత్త నిబంధనలో అయితే ఏమి రాయబడ్డదట అంటే హైస్ అని రాయబడ్డది. హైస్ అంటే ఏకమై ఉన్న, యునైటెడ్ వన్ అని అర్థం. హైస్ అన్నా లేక ఎకేడ్ అన్నా. కానీ గ్రీకులో ఓన్లీ వన్ అనే ఏకవచనానికి మోనోస్ అని రాయబడింది. యూదులు మోనోథియిస్టులు, మోనోథిజం వారు కలిగిన వారు కనుకనే ఇక త్రిత్వాన్ని అంగీకరించిన మీలాంటి బుద్ధిహీనులే వారు కూడా. ఎందుకు? మోనోథిజంను మాత్రమే అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుడును ఏకమై ఉన్నాము, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే అన్న భావన. ఇప్పుడు నేను మీకు సవాల్ విసిరింది ఏంటి అంటే, దేవుడు ఎకిడ్ గాడ్ అని కానీ, మోనోస్ గాడ్ అని కానీ వేదాంతంలో మీరు చూపించగలిగితే మీరు అన్నదానికి ఒప్పుకుంటారు. వేదాంతంలో ఎక్కడా లేదు. ఎకేడ్ అనేది సంఖ్యాపరంగా అయితే ఒకటి, కానీ దాని రూపం ఏంటట అంటే బహుళత్వము కలిగినది అని అర్థం. గతంలో ఒక వీడియో చూసుకున్నాం. ఏంటి? త్రిత్వాన్ని అంగీకరించిన వారికి చేర్చుకొనవద్దు, శుభని చెప్పవద్దు అని. త్రిత్వాన్ని అంగీకరించిన వారికి అని ఎందుకన్నాం అక్కడ అంటే బహువచనమని. అంటే వ్యవహార రాసిన 1వ పత్రిక 2వ పత్రికలో కూడా
క్రీస్తు బోధ యందు నిలిచిండి వాడట తండ్రిని కుమారుని, అంటే ఇద్దరు వ్యక్తిత్వములు, అంటే దైవిక వ్యక్తిత్వాల్ని లేకపోతే దైవిక వ్యక్తులని, ఒకే దైవత్వం కలిగి ఇద్దరు వ్యక్తులను అంగీకరించకపోతే వాడెవడట? వంచకుడు మరియు క్రీస్తు విరోధి. వంచకుడు, క్రీస్తు విరోధి. ఇంకా కింద ఉంది దుష్ట కార్యములు చేయవాడు. అంటే ఎక్కడిలో బహురత్వం ఉన్నది, ఆ బహురత్వము తండ్రిని కుమారుని అంగీకరించని వాడు ఎవడట? క్రీస్తు విరోధి, వంచకుడు. అంటే పరలోకానికి యోగ్యుడు కాడు. త్రిత్వ దేవుడిని ఒక్కడైన త్రిత్వ దేవుడిని అనగా ఎకెడ్ యునైటెడ్ వన్ అను దేవుడిని అంగీకరించకపోతే మీరు నరకానికి వెళ్తారు. మీ రక్షణ ప్రయాసంతో కూడా వ్యర్థమవుతుంది. జాగ్రత్త. రండి మనం చూసుకుందాం. త్రిత్వ దేవుడు అంటే త్రిత్వలో బహువచనం ఉంది. అందుకే యోహాను పత్రిక కానీ బైబిల్ అంతట్లో కూడా ఇద్దరు వ్యక్తిత్వాలు, 2 వ్యక్తిత్వాలు, 3 వ్యక్తిత్వాలు చూపించి వాటి విషయంలో తెలియజేయబడుతున్న మాటలు. రండి, దేవుడు ఎవరు? యెహోవా. దేవుడు యెహోవా అనబడిన ఆయన, యెహ్యే అనబడిన ఆయన, యహ్వే అనబడిన ఆయన, లేకపోతే యెషువా అనబడిన ఆయన ఎవరట? దేవుడు. ఆ దేవుడులో త్రిత్వాన్ని చూపించమన్నారు కదా అన్న. ఒక్క రిఫరెన్స్ అన్న త్రిత్వం అని అడిగే తమ్ముడు చూపిస్తాను. ఒక్క త్రిత్వాన్ని ఒక్క రిఫరెన్స్ కాదు, 3 రిఫరెన్స్లు చూపిస్తాను దైవిక త్రిత్వముని. తర్వాత దైవిక త్రిత్వంలో ముగ్గురిని అనేక రిఫరెన్స్లు చూపిస్తాను కూడా. ముందు ప్రాముఖ్యంగా దేవుడిలో 3 వ్యక్తులు చూపిస్తాను. ఆయన నామములో 3 వ్యక్తులు బహువచనాన్ని చూపిస్తాను. ఆయన నామము ఎకెడ్ యాహ్వే, అంటే యునైటెడ్ వన్ అయిన యెహోవా ఆయన నామం. యెహోవా అనబడిన వారు దేవుడు. పోనీ దేవుడి విషయంలో చూస్తే ఎకెడ్ ఎలోహీం అని ఉంది. ఎలో అంటే యెహోవా, హీమ్ అంటే బహువచనం. అంటే ఎలోహీములో బహువచనం ఉన్నది. బహువచనపు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులతోనే దేవుడు ఏం చెప్పాడట? మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమని ఆ బహువచనము కలిగిన వ్యక్తులతో దేవుడు తను తాను చెప్పుకుంటున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుమని. అంతేగాని దేవదూతల సభలో పెట్టుకొని దేవదూతలతో పాటుగా మనందరి స్వభావం, మనందరి స్వరూపంతో నరులు చేయదుము అన్నట్లుగా చెప్పలేదు దేవుడు. ఒకలాగైతే దేవదూతలు వారి స్వరూపం కూడా మనలో కలిస్తే వారు ఫిజికల్ బాడీస్ కాదు, వారివి ఇమ్మోర్టల్ బాడీస్. అంటే ఆత్మలు, గాలి, వాయువులు. మనుషులు కూడా వాయువులుగా ఉండాలి తప్ప ఫిజికల్ బాడీ ఉండడానికి వీల్లేదు. తర్వాత దూతలు త్రిత్వం, అంటే దూతల్లో బహువచనం లేదు, ఏకవచనం మోనోసిన వారు కనుక బహువచన వారు లేదు. కనుక ఆత్మ అంటే ఒక్కటే. అదే మానవుడు అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, 3 వేరు వ్యక్తిత్వాలు, వేరు పనులు కలిగి ఒకే మానవుడు. అంటే దేవుడు బహువచనపు వ్యక్తిత్వాన్ని కలిగిన ఒకే దేవుడు, బహువచనపు వ్యక్తిత్వాన్ని కలిగిన ఒకే దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుము అని తనలో ఉండే వ్యక్తిత్వాలతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తుల్ని అనగా తండ్రిని కుమారుని అంగీకరించని వాడు వంచకుడు మరియు క్రీస్తు విరోధి అని యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. దేవుడు కూడా తను పరిచయం చేసుకున్నట్లు యెహ్యే, ఆషర్ యెహ్యే, ఐయామ్ దట్ ఐయామ్ అని ఇంగ్లీష్లో ఉంది. కానీ అచ్చతెలుగులో, హీబ్రూలో చూస్తే ఎట్లా ఉందట? ఉన్నవాడును అనువాడని పేరు. 2 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. అవి చాలా చూద్దాం. ఇప్పుడు వచనం చూపిస్తాను, 3 వచనాలు చూపిస్తాను. త్రిత్వం గురించిన 3 వచనాలు. దేవుడిలో, యెహోవా అనబడిన దేవుడిలో 3 వ్యక్తులు చూపిస్తాను ఒకే దేవుడిలో. ఓకేనా? 3 రిఫరెన్స్ చూపిస్తాను, ఒక రిఫరెన్స్ కాదు. ఆ తర్వాత ఏం చూపిస్తానట? ఒకే నామములో 3 వ్యక్తులు చూపిస్తాను. తర్వాత రక్షణ కార్యములో 3 వ్యక్తులు చూపిస్తాను. తర్వాత ఆశీర్వాదం కార్యములో 3 వ్యక్తులు చూపిస్తాను, దైవిక వ్యక్తులు. అంటే 3 దైవిక వ్యక్తులు కలిపి ఒకే దేవుడు. ప్రస్తుతం ఏం చూపిస్తారట? 3 వాక్యాధారాలుగా. అంటే దేవుడిలో 3 త్రియేకత్వాన్ని చూపిస్తాను బైబిల్లో. ఓకేనా? రండి. ఇది బైబిల్ బోధ కాదండి అనడానికి వీల్లేదు. నేనేం నా సొంత బోధ చెప్పట్లేదు, వేరే పుస్తకాలు చెప్పట్లేదు, కేవలం బైబిల్లో చెప్తున్నాను. నీవు తప్పించుకోవటానికి, మిగతా నిరాశపరచడానికి, విశ్వాసాన్ని కించపరచడానికి ఇది బైబిల్ బోధ కాదండి. మరేం బోధ అండి?
దీనికి వేరుగా నేను చెప్పబోయే ఈ రిఫరెన్స్లు కొట్టి పారేసి నీ బైబిల్లో నువ్వు చదవగలవా? తప్పు అనుకుంటే త్రిత్వాన్ని అంగీకరించిన వాడా? వంచ కూడా అనేక విశ్వాసులు వంచిస్తూ త్రిత్వ దేవుణ్ణి కించపరుస్తున్న నీ బోధలు, నీ కుయుక్తులు, నీ వంచన దేవుడు చూస్తున్నాడు. తీర్పులో కోల్తావు, జాగ్రత్త. 3 రిఫరెన్స్ చూపిస్తాను. ఒకే దేవుడిలో 3 వ్యక్తులు చూపిస్తాను రండి. మొదటిది యెషయా గ్రంథం 48:16-17. యెషయా గ్రంథం 48:16-17. ఈ మాట చూపిస్తే ఒక ఆంధ్ర వలస నుంచి ఒక సహోదరి అంటది, ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఇంకొకడు ఎవరు, దేవుడు ఒక్కడైన గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. ఆయన అంటాడు దానికి ఎవరి కోసం రాయబడ్డాది? కాంటెక్స్ట్ ఏంటో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో, టెక్స్చువల్ కాంటెక్స్ట్ ఏంటో, అక్కడ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్తో రాయబడ్డదో, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రాయబడ్డదో మీకు కలిసి స్టడీ చేయగలరా? కొరకగలరా? కొరకలేరు. మీరు కొరికితే తప్పుడు బోధనకి వెళ్ళలేరు. యాషవా హామెస్సీ గుంపులోకి వెళ్ళలేరు. ఇటు యేసు ఒక్కడే దేవుడు అనేది గుంపులోకి వెళ్ళలేరు. లేకపోతే ఇటు యెహోవా ఒక్కడే దేవుడు అనే గుంపులోకి వెళ్ళలేరు. కనుక మీకు వాక్యం తెలియదు. కాబట్టి రండి, ఇక్కడ కాంటెక్స్ట్ ఏదైనప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా కాన్సెప్ట్ ఒక్కటే. ఏంటా కాన్సెప్ట్? చదువుతాను రండి. ఓకేనా? రండి. యెషయా గ్రంథం 48:16-17లో నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో అని 17వ వచనంలో కనబడతాది ఆ మాట. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడని 17లో కనబడుతుంది. 16లో ఏముందట? ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఎవరు చెప్తున్నారు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా. అందుకే ముందు చదివాను ఆ మాట. నీ విమోచకుడిని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా, దేవుడని యెహోవా చెప్తున్నాడు. ఏమని అంటే, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు, యెహోవాయు ఆయన ఆత్మయు, ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని మాట రాయించాడు దేవుడు. ఏమండి కాన్సెప్ట్ ఏంటట అంటే, కాంటెక్స్టో లేదా బ్యాక్గ్రౌండ్ ప్రక్కన పెట్టండి. కాన్సెప్ట్ ఏంటట? ఒక యెహోవా మిగతా 2 యెహోవాతో పంపించబడ్డానని రాస్తున్నాడు ఇక్కడ. అంటే ఒక దేవుడు మిగతా 2 దేవులతో పంపించబడ్డానని రాస్తున్నాడు. ఒక దేవుడు ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడునని రాస్తున్నాడు. ఇప్పుడు ప్రభువుని యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అని రాస్తున్నాడు. ఇది కాన్సెప్ట్ విడిచిపెట్టేసి ఆ సందర్భం ఏంటి, అక్కడ రాయబడింది ఏంటి, అదే రాయబడ్డది. కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ చెప్తుంది అదే రాయబడ్డది. ఏంటట? 3 యెహోవా అంటే దేవుడైన యెహోవా, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా చెప్తున్నాడు. ఏమని? ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడని చెప్తూ ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు 2 వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. మరలా ఒక వ్యక్తి, ఒక యెహోవా, దేవుడైన యెహోవా, 2 వ్యక్తులు చూపిస్తూ ఆ 2 వ్యక్తులు కూడా నన్ను పంపించారు అని చెప్తున్నాడు. అంటే దేవుడిలో త్రిత్వం ఉన్నది. కాన్సెప్ట్ చూశాను చూడండి, అక్కడ అక్షరాల రాయబడింది. మీకు ఏంటి కావాలి? త్రిత్వమై ఉన్న దేవుడు అక్షరాలు రాయబడితే నమ్ముతావా? నరకానికి వెళ్ళిపో, అక్కడ కనబడుతుంది. కాలుతున్నప్పుడు అక్షరార్థమైన త్రియేక దేవుడని కానీ త్రిత్వమై ఉన్న దేవుడని కానీ నీకు కనబడుతుంది. ఏదో నీకెందుకు కాన్సెప్ట్, నీకెందుకు కాంటెక్స్ట్, నీకెందుకు హీబ్రూ పదాల పరిశోధన? అక్కడ కనబడుతుంది. ఏంటి? ఒకే వచనము త్రియేక దేవుడు అని ఎక్కడ రాయబడ్డాది? నీ పేరేంటి? నీ పేరు పెట్టుకొని ఫలానా వ్యక్తినైనా నేను రక్షించబడ్డాను అని బైబిల్ రాయబడ్డదా? ఫలానా వ్యక్తినైనా నేను రక్షించబడిన వాడని నేను బైబిల్ చెప్తుంది అక్షరార్థముగా అని చూపించబడ్డది అక్కడ బైబిల్లో? అది చూపించబడినప్పుడు నువ్వెలా రక్షించబడ్డావు? నీ పేరు అక్కడ కనబడాలి కదా బైబిల్లో. వితండవాదానికి వెళ్ళొద్దు. కాన్సెప్ట్ ఏంటట? ఒక్క దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు 2 వ్యక్తుల గురించి చెప్పి నన్ను పంపాను అని మాట రాస్తున్నాడు. అంటే ఎవరట? దేవుడిలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకే దేవుడిలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఇది త్రిత్వం. సందర్భం ఆలోచించు, అర్థం చేసుకో. వ్యర్థమైన వాదనలకి
వంచనతో కూడిన వాదనకి, నీ వాదన నెగ్గాలని వాదనకి వెళ్తే నరకానికి వెళ్తావు, కాల్చబడతావు, రక్షణ నీకూడదు, తీర్పులో నిలబడతావు, జాగ్రత్త. రెండో వాక్యంలోకి రా, రెండో వాక్యంలో చూద్దాం రండి. ఆదికాండము 18:1 ఆదికాండము 18:1 ఏంటట, సంఖ్యాపరంగా ఒక్క వ్యక్తి కనబడుచున్నాడు. సంఖ్యాపరంగా ఒక్కడే యెహోవా దేవుడు. సంఖ్యాపరంగా ఎకెడ్ యాహ్వే, ఎకెడ్ ఎలోహిం, ఎకెడ్ క్రియోస్, ఎకెడ్ కిడ్ కాదు, కెడ్, ఎకెడ్ గాడ్. అంటే సంఖ్యాపరంగా ఒక్కడే ఉన్న వ్యక్తి దేవుడు ఇక్కడ ఆదికాండం 18:1 కనబడుతున్నాడు. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు ఒక్కడిగా కనబడుతున్నాడు 1వ వచనంలో. 18:2 వచ్చేసరికి అబ్రాము అంటే అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడెను. యెహోవా ఒక్కడే కనబడుతున్నాడు, కానీ యెహోవాగా 3 మనుషులు కనబడుతున్నారు. ఒక్క దేవుడిలో 3 వ్యక్తిత్వాలు, 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఒక్క రాజులో 3 వ్యక్తిత్వాలు అనబడిన ప్రాణము, శరీరము, ఆత్మ ఎలా కనబడుతుందో, లేకపోతే నీ పేరు డేవిడ్ అయితే ఒక్క డేవిడ్లో డేవిడ్ ఆత్మ, డేవిడ్ ప్రాణం, డేవిడ్ శరీరం అనే దానికి 3 కూడా ఒకే పేరు వర్తిస్తుంది. 3 కూడా మానవుడు ఆత్మ, మానవుడి శరీరము, మానవ ప్రాణం వర్తిస్తుందా? ఒకే మానవత్వం ఆరోపించబడుతుంది. అలాగే ఒకే దేవత్వం ఆరోపించబడిన 3 వ్యక్తిత్వాలు 3 వ్యక్తులుగా ఇక్కడ కనబడుతున్నారు. డిస్టింక్టివ్ పర్సన్హుడ్స్ అంటారు వీటిని, వేదాంత పదం. మీకు ఏడు తెలిసి వేదాంత పదాలు చదివితే కదా. రండి, అయితే 1వ వచనంలో యెహోవా దేవుడు ఒక్కడు కనబడుతున్నాడు. సంఖ్యాపరంగా ఎకెడ్ అంటే ఏమన్నాను, సంఖ్యాపరంగా 1 కానీ రూపంలో 3 అని చెప్పాను. అంటే భిన్నత్వమై ఉన్న ఎకెడ్ అంటే యునైటెడ్ వన్ అంటారు. ఏకత్వమైన యునైటెడ్ వన్. దానికి వీడియో వేరే చేస్తాను, కానీ ఇప్పుడు త్రిత్వం గురించి మాత్రమే చూస్తున్నాం. ఓకేనా? సరే రండి. ఆదికాండం 18:2 అతను కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడెను. మరి ఆదికాండం 18:3 ఏముందట, అబ్రహాము 3 మనుషులను ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా యెహోవా అని పిలుస్తున్నాడు. ఎవరిని? 3 మనుషుల్ని కలిపి దేవుడా అని పిలుస్తున్నాడు. అబ్రహాం అంటే మరలా ఏకవచనం. కనబడడం యెహోవాగా ఒకే దేవుడిగా కనబడ్డాడు. 3 మనుషులు రూపంలో 3 మనుషులుగా కనబడ్డాడు. సంఖ్యాపరంగా 1, రూపంలో 3 బహువచనపు దేవుడు ఒక్కడే, బహువచనపు దేవుడు. 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఆ 3 వ్యక్తులకి కూడా ఏమని పిలుస్తున్నాడట? పేరు పెట్టి ప్రభువా యెహోవా, అడోనై కాదు, యెహోవా అని పిలుస్తున్నాడు. అని పిలిస్తే ఏమంటున్నాడట, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంటే దేవుని కటాక్షం కోరుకుంటున్నాడు అక్కడ. ఏమని? 3 కలిపి ఒక్కడిగాని పిలుస్తున్నారు యెహోవా అని. అంటే ఒకే యెహోవాలో 3 వ్యక్తులు స్వరూపాలు విడివిడిగా కనబడుతున్నాయి. వారు విడివిడిగా ప్రయాణిస్తున్నారు కూడా. అది కూడా చూపిస్తాను చూడండి. 18:22 ఆ 3లో నుండి 2 మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. ఒక్క మనుషుడు అక్కడ ఉండేను. ఆ ఒక్కడిని ఏమంటున్నారు ఇక్కడ అంటే అబ్రహాం దగ్గర నిలుచుండి ఆయన యెహోవా అంటే ఆయన సన్నిధిని అబ్రహాము నిలుచుండెను. ఆ మాట చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది. అంటే ఆయన సన్నిధిని, యెహోవా సన్నిధిని అబ్రహాం నిలుచుండెనని 22 18:22 ఉంటుంది. 2 వ్యక్తులు యెహోవాలో ఉండే 2 వ్యక్తులు ప్రయాణమై సొదొమకి వెళ్ళారు. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈ ఒక వ్యక్తిని కూడా 3 కూడా ఎక్కడున్నా వారు ప్రభువు యెహోవా. మరి దూతలుగా సొదొమలో కనబడతారు కదా, దేవుని దూతలుగా. అంటే ఆల్ అక్ అంటే అది దేవునికి రాయబడింది మాత్రమే. దేవుడు దూతగా కనబడే ఆకారంలో దూతగా కనబడినట్లుగా కనబడదు, కానీ మనుషులుగానే డైరెక్ట్గా కనబడ్డారు. మాల్ అకీమ్ అంటే మెసెంజర్స్. మాల్ అక్ అంటే దేవదూత. మాల్ అకీమ్ అంటే వేరే, అంటే దేవుడికి మాత్రం ఆరోపించబడింది ఇంకొక టైటిల్ అది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ 2వ వచనంలో కూడా కనబడ్డది 2 ఆధారాలు. ఏంటిది? 18 ఆదికాండం 18 కూడా ఒకే దేవుడైన యెహోవాలో 3 వ్యక్తులు కనబడ్డారు. మొదటిది ఇక్కడ చూసాం యెషయా గ్రంథం 48:16-17 ఒకే దేవుడిలో
ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కనబడ్డారు. ఇక్కడ ఆదికాండం 18 అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుళ్ళు కనబడ్డారు. 2 వచనాలు అయిపోయాయి. 3వ వచనం చూపిస్తాను. ఇక నామంలో ముగ్గురు చూపిస్తాను, అది కూడా రండి. ముందు ఇది అవనండి, దేవుళ్ళలో ముగ్గురిని చూపించాలి కదా. 2 ఆధారాలు అయిపోయి ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి చాలు, మేము నమ్ముతాము. ఏమనట? త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు అని అక్షరార్థంగా రాయబడింది కావాలి అని. మరి నీ పేరేం పేరో, నీ పేరు బైబిల్లో రాయబడినట్లు కావాలి నాకు, అప్పుడే నువ్వు రక్షించబడ్డావు, నమ్ముతావు. ఎలా నమ్మనం అంటే కాన్సెప్ట్ని ఉద్దేశించాలి. అక్షరార్థానికి నువ్వు చోటిచ్చి వంచకుడు నీలో పెట్టిన ఆ వంచన బుద్ధితో దేవునికి దూరం అవ్వద్దు అని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు నాకు రూపాయి పంపించట్లేదు, ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా, కానీ ఇవ్వమని కోరుతున్నాను. కానీ ఎందుకట? నీ రక్షణ విలువైనది. నీ కొరకు యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నీ కొరకు. నీ ప్రాణము ఆయన ప్రాణం అంత విలువైనది. ఓకేనా? అది సరే. 3వ వాక్యాధారం చూపిస్తాను రండి. త్రియేక దేవుడిలో ముగ్గురు వ్యక్తులు కదా. 3వ వాక్యాధారం చూపిస్తాను. 3వ వాక్యాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుంచి చూస్తే, 19వ వచనం చూస్తే, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఈ ముగ్గురు ఒకటే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న దేవుడి నామములోనికి. నామం ఏంటది? దేవుడి నామం యెహోవా, యేసు, యెషువా. దేవుని నామంలోనికి బాప్తిస్మం ఇచ్చు అన్న మాట కనబడుతుంది. ఇక త్రిత్వంలో మూడు రెఫరెన్స్ చూపించాను. త్రిత్వంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రియేకత్వం, అంటే ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు దేవుడి నామములో. ఆ నామమున బాప్తిస్మం అని. గనుక ఒకే నామంలో తండ్రి అయిన వ్యక్తి ఉన్నాడు, కుమారుడైన వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దైవిక వ్యక్తి కూడా ఉన్నాడు. గమనిక, మనము పరిశోధించిన 3 సందర్భాలలో ఒక్క నామములో ముగ్గురు వ్యక్తులు త్రియేక వ్యక్తి అయిన యెహోవాగా కనబడుచున్నారు. త్రియేక దేవుడైన ఒక్క దేవుడైన యెహోవాగా కనబడుచున్నారు. సరే, ఇప్పుడు రండి వద్దాం. వాక్యములు, ఒకే వాక్యములో ముగ్గురు వ్యక్తులకే కనబడాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాను? క్రీస్తు బోధయందు నిలిచిండు వాడట తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే బహువచనపు దేవుడైన ఒక్క దేవుడైన బహువచన దేవుడు తండ్రిని కుమారుడిని దేవుడిగా అంగీకరించిన వాడే క్రీస్తు బోధలించుంటాడు. లేని పక్షాన వాడు క్రీస్తు విరోధి. అంటే యెహోవాయే దేవుడు, లేకపోతే యేసు క్రీస్తే దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాడు అని మోనోథిజంలో ఉండే యూదుల వలె ఒకటిని పట్టుకొని ఉంటున్న నీవు, మోనోస్ అనే మాటను పట్టుకుంటున్న నీవు, రక్షణ ఉండదు నీకు. క్రీస్తు విరోధి, వంచకుడివి, దుష్టక్రియలు చేయవాడవని బైబిల్ చెప్తుంది. ఓకే రండి, వాక్యంలో ముగ్గురు వ్యక్తులు చూపిస్తాను. వాక్యంలో, బైబిల్ వాక్యంలో ఎన్ని చూపిస్తానంటే ముగ్గురు వ్యక్తుల్ని, అంటే బహువచనపు వ్యక్తిత్వాల్ని, తండ్రిని కుమారుణ్ణి చూపించే బహువచనపు వాక్యాలను చూపిస్తాను. పరిశుద్ధాత్మని కూడా చూపించే వాక్యాలు కూడా చూపిస్తాను. ఓకేనా? అంటే ఎకెడ్ ఎలోహిం, ఎకెడ్ ఒక్కటయ్యున్న, యునైటెడ్ వన్, ఒక్కడయ్యున్న బహువచనపు దేవుడు బైబిల్ దేవుడు. ఒక్కడయ్యున్న బహువచనపు దేవుడు అంటే ఏంటంటారు, వ్యక్తుల్ని కలిగి ఉన్న దేవుడు, వ్యక్తిత్వాలు కలిగి ఉన్న దేవుడు. ఒక్కడైన మానవుడు 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్న మానవుడు ఎలాగో అలాగే దేవుడు కూడా. ఓకే రండి, వాక్యంలో ముగ్గురు వ్యక్తులు కనబడతారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-4 మాట్లాడుచున్న యెహోవాయు. 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-4 మాట్లాడుచున్న యెహోవాయు, యెహోవా ప్రాణమునకు ప్రియుడైన వాడును, యెహోవా ఆత్మ కనబడుచున్నారు. ముగ్గురు. ఇందాకలా ఇక్కడ నామములో ముగ్గురు చూపించాను, కానీ ఈ 3వ వాక్యాధారంగా ఈ యెషయా గ్రంథం 42:1-4 చూపిస్తే బాగుంది. అది కొన్ని తెలుసుకోండి. 4వ వాక్యాధారంగా ఏంటి, ఒక్క దేవుడిలో ముగ్గురు ఒకటే ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అది యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-4 మాట్లాడుచున్న యెహోవాయు ఉన్నాడు, యెహోవా ప్రాణమునకు ప్రియుడైన వాడు ఆయన యెహోవా ఉన్నాడు, యెహోవా ఆత్మ ఆయన యెహోవా ఉన్నాడు. ఓకేనా? ఓకే,
వాక్యములు బహుళ వ్యక్తిత్వాలు అని చూపించారని చెప్పాను కదా. కనుక ఇందులో చూస్తే బహుళ వ్యక్తిత్వాలు కలిగిన వాక్యం ఇది. అంటే బహుళ వ్యక్తిత్వాలు అంటే ముగ్గురు వ్యక్తుల్ని కలిగిన వాక్యం. యెషయా గ్రంథం 42:1-4 తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 కొత్త నిబంధనలో 2వ వాక్యాధారంగా వాక్యములో బహుళ వ్యక్తులు కలిగిన దేవుడు అని చెప్పాను కదా, చూపిస్తానని. ఆ బహుళ దేవుడిలో ఆ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 ప్రభుని యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును అందరికీ తోడయుండునుగాక, మీకు అందరికీ తోడయుండునుగాక. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తట, యెహోవా అయిన యేసుక్రీస్తట. ప్రభు అంటే యహ్వే, కిరియోస్, లార్డ్. యహ్వే అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసమును మీకందరికీ తోడు ఇండునుగాక అని వాక్యం కనబడుతుంది. ఇది కూడా 5వ వాక్యాధారంగా పెట్టిన బాగుంది. వాక్యములు చూపించారని కానీ, లేకపోతే 5వ వాక్యాధారం ఏంటిది? త్రియేక దేవుడిని కలిగి చూపించడం. ఎకెడ్ ఎలోహీంలో 3 వ్యక్తిత్వాలు కలిసి ఉన్నాయని చెప్పడం వాక్యంలో 4వ వాక్యాధారం ఇది. మీరు ఒక్కటే చూపించండి అన్నారే, ఒక్కటి కాదు 4 వాక్యాలు వచ్చాయి ఇప్పటికి. మొదటిది యెషయా గ్రంథం 48:16-17 ఒకే దేవుడిలో 3 ఉన్నారు. తర్వాత ఆదికాండం 18:1-18 22 చూస్తే 3 ఒకే యెహోవాలో 3 వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఒకే నామములో 3 వ్యక్తులు ఉన్నారు. మత్తయి సువార్త 28:19 తర్వాత యెషయా గ్రంథం 42:1-4 3 వ్యక్తులు ఉన్నారు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 3 వ్యక్తులు ఉన్నారు. అంటే ఇది త్రిత్వానికి నిదర్శనం కాదా? త్రిత్వం అంటే ముగ్గురు. త్వం అంటే దేవత్వం కలిగిన, ఆయనతో దైవిక ఐక్యత కలిగిన 3 వ్యక్తులు చూపించాను. 4 వాక్యాధారాలు చూపించాను. మీరు ఒక్కటి అడిగారు, నేను 4 చూపించాను. ఇంకా చూపిస్తాను రండి. ఆయన రక్షణ కార్యంలో 3 పని కూడా ఉంది. ఆయన రక్షణ కార్యంలో రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రక్షణ కార్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. 1 నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-14 చూస్తే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక రచించిన వాడు, ఆ కార్యసాధకం చేసిన వాడు, మరియు దాన్ని ముందు నడిపించేవాడు. 3 కూడా అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-14 లోపు రక్షణ కార్యముల్లో 3 కలిసి ఉన్నారు. ఇది ఎంత బలమైన వాక్యాధారం. తర్వాత 4వది అంటే 4 3 4 5 వాక్యములు. ఈ 5 పక్కన పెట్టిస్తే వాక్యములు మొదలు తెంపుకుందాం. ఈ 5 పక్కన పెట్టిస్తే అంటే 3 ఒకే దేవుడిలో 3 అనే దానిలో 5 వాక్యాధారాలు చూపించుకున్నాం. కానీ వాక్యములో 3 వ్యక్తులు కనబడ్డారన్న దానిలో రక్షణ కార్యంలో 3 ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకున్నాం. 3 ఉన్నారని ఈ 2 చెప్పాను. యెషయా గ్రంథం 42:1-4 చెప్పాను. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 చెప్పాను. ఇవి ఈ దీనిలోకి వస్తాయి. ఒకే దేవుడిలో 3లోకి వస్తాయి ఈ 2 కూడా. కనుక ఇది ఒకటని చెప్తున్నాను. రక్షణ కార్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు కాదు, దేవుడు ఉన్నాడు. ఎకెడ్ గాడ్, ఎకెడ్ లేకపోతే హైస్ థియోస్, ఎకెడ్ ఎలోహీం ఉన్నాడు. ఓకే. తర్వాత 2వది ఏంటంటే ఇది వాక్యంలో 3 వ్యక్తులు, దేవుడిలో 3 వ్యక్తులు, 5 వాక్యాధారాలు చూపించారు. వాక్యం 3 వ్యక్తులు. 2వది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:2-3 పరిశుద్ధాత్మ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు, మన ప్రభు యేసుక్రీస్తు కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు. అలాగా మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని రాశాడు. తర్వాత తండ్రి అయిన 3వ వచనంలో వరకు చూస్తే తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షింపబడుటకును అని మాటకి రాయబడ్డది. అంటే ఇక పేతురు రాసిన మొదటి పత్రికలో 1-3 ఏం రాయబడ్డదట? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం ఉందట, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ జ్ఞానం. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై అంటే 2వ వ్యక్తిత్వం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 3వ వ్యక్తి యేసుక్రీస్తు రక్తము
రక్తము వలన ప్రోక్షించబడుటకును అని మాట ఉంది. అంటే ముగ్గురు కార్యాలు కూడా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 1-3 కనబడుతున్నాయి. ఓకేనా. తర్వాత 3 చూద్దానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-6 ఆత్మయు ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని రాయబడ్డది. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు ఒక్క వాక్యంలో కనబడుతున్నారు. ఏంటది? ఒక అధ్యాయంలో కనబడ్డారు, ఒక అధ్యాయంలో కనబడ్డారు, 2 అధ్యాయంలో కనబడ్డారు, రెండు వచనాల్లో కనబడ్డారు. ఎక్కడ చూస్తే ఒకే వచనంలో కనబడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 చూస్తే ఆత్మీయ ఒక్కడేట, ప్రభు ఒక్కడేట, అందరికీ తండ్రి అయిన దేవుడు. తండ్రి ఆత్మ వ్యక్తి, ప్రభు వ్యక్తి, అందరికీ తండ్రి వ్యక్తి. 3 వ్యక్తులు. త్రిత్వం కాదా ఇది? త్రిత్వం కాదా? బుద్ధిహీనమైన మాటలు వంచుకులారా ఆడద్దు, బుద్ధిహీనమైన మాట్లాడద్దు. క్రీస్తు విరోధి యొక్క లక్షణాల నుంచి బయటికి రండి. త్రిత్వం దేవుడిని అంగీకరించండి. ఓకే. ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 ఆత్మీయ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఒకే వచనంలో ఉన్నారు, ఒక 2 వచనాల్లో ఉన్నారు. ప్రిమిట్ వలరా. తర్వాత చూస్తే ఆశీర్వదించుట్లో 3 బహుళ దేవుళ్ళు కాదు, బహుళ దైవిక వ్యక్తులు. క్రీస్తు బోధన నిలిచిన వాడట తండ్రి అయిన వ్యక్తిని అంగీకరించాలి, బోధన అంగీకరించాలి, కుమారుడైన క్రీస్తు బోధన కూడా అంగీకరించాలి. 2 కలిపే. ఇట్లా ఏ ఒక్కటి తీసినా వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. ఓకే. ఇప్పుడు చూద్దామండి. సంఖ్యాకాండం ఆశీర్వదించుట్లో 3 యెహోవాల్ని ఉచ్చరిస్తున్న వాక్యం ఇది. చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 24, 25, 26 24లో ఒక యెహోవా, 25లో ఒక యెహోవా, 26లో ఒక యెహోవా. 24లో యెహోవా. లేవి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24లో ఒక యెహోవా ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. కాపాడే యెహోవా ఒకడు. 25లో యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. 2వ వ్యక్తి. 25లో 3వ యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదింపజేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. 3 యెహోవాలు రాశాడు. మరి 27 యెహోవాని రాయలేదు, 28 యెహోవాని రాయలేదు. అంటే ఏకదాటిగా 3 యొక్క ఆశీర్వాదము. అంటే యెహోవా అంటే ఒక్క దేవుడైన యెహోవాలో 3 వ్యక్తుల యొక్క ఆశీర్వాదం ఇది త్రిత్వం కాదా? తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును. ఇప్పుడు ఆల్రెడీ చూసాం. ఇది ఆశీర్వాదం కాదా? తర్వాత యోధా పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 ఏముంది? ప్రభువైన ఆశీర్వాదం కదా ఇది. కరెక్టే. ఆశీర్వాద కోణంలో ఇక్కడ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఒక వ్యక్తి యొక్క కృపయు, దేవుని ప్రేమయు, 2వ వ్యక్తి యొక్క ప్రేమయు, 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడు ఇండును గాక. మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25, 26 ఉండే 3 యొక్క ఆశీర్వాదము ప్రతిరూపముగా ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 కనబడుతుంది. ఈ ఆశీర్వాదం ప్రతిరూపం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, వేరు ఆశీర్వాదాలు మీకందరికీ తోడయుండునుగా అంటున్నాడు. త్రిత్వంకి ఇంకేంటి ఆధారాలు కావాలయ్యా? తప్పుడు బోధకులారా మారు మనసు పొందండి. ఇంకొక ఆధారం యోధా పత్రిక 1వ అధ్యాయం 20-21 యోధా పత్రిక 1వ అధ్యాయం 20-21 మీరు ఎప్పుడు ఎక్కడ వినరు. త్రిత్వానికి ఇన్ని వాక్యాధారాలు ఉన్నాయని మీరు పుట్టి ఇప్పటికి, మీరు రక్షించబడి ఇప్పటికి ఎక్కడ వినలేదు. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాను. ఇదే వినడం. మీరు చూడడం కూడా చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 20-21 పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. 3 వ్యక్తులు కూడా కనబడుతున్నారు మన రక్షణ కొనసాగింపులో. సాల్వేషన్ దాన్ని ఏమంటారట? జస్టిఫికేషన్ అంటే తీర్పు తీర్చబడ్డం, నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా. తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడ్డం.
లేకపోతే రక్షణ ప్రాసెస్ని కలిగి ఉండడం, గ్లోరిఫికేషన్ అంటే చివరి అంతిమ విశ్రాంతిలోకి ప్రవేశించడం. ఇప్పుడు ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన రక్షణ కొనసాగింపులో ఏముండాలట? 3 ఉండాలి. ఒక యెహోవాయే కాదు, ఒక యేసుక్రీస్తే కాదు, ఒక పరిశుద్ధాత్ముడే కాదు, 3 కలిసి ఆశీర్వాదములో ఉన్నారు, ఒకే దేవుడిలో ఉన్నారు, రక్షణ ప్రణాళికలో 3 కలిసి ఉన్నారు, రక్షణ కొనసాగింపులో కూడా 3 కలిసి ఉన్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించి ఉండాలట మనం రక్షణ కొనసాగించాలి. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలట, కనిపెట్టచ్చు అని ఉంది, అంటే కనిపెట్టాలి. తర్వాత దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఈ 3 కూడా మన రక్షణ కొనసాగింపులో ఉండాలి. అంటే 3 వ్యక్తిత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్, 3 దైవిక వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్, 3 దైవిక వ్యక్తుల యొక్క కాపుదల, 3 దైవిక వ్యక్తుల యొక్క నడిపింపు, 3 దైవిక వ్యక్తుల యొక్క అనుమతి, 3 దైవిక వ్యక్తుల యొక్క కృప మనకి తోడే ఉండాలి మన రక్షణ కొనసాగింపులో. ఇన్ని తత్వాలు నేనే వినలేదు, పరిశుద్ధాత్మ నాకు బయలుపరిస్తేనే నాకు వచ్చాయి. నేను ఎక్కడ వెళ్ళి ఎంతవరకు వెళ్ళి నేను చెప్పినంత వరకు ఇన్ని ఉన్నాయని నేను అనుకోలేదు. నిజంగా చెప్తున్నాను, 3 వాక్యాలు అనుకున్నాను, కానీ ఇన్ని ఉన్నాయని దేవుడు బయలుపరిచినప్పుడు రాస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను. ఇప్పుడు లెంగ్త్ అయిపోతుందని మీరు ఫీల్ అవ్వకండి, అయితే అప్పుడు నాకు అనవసరం. వ్యర్థమైన వాక్యాలని గంటలు తెరపడే వింటారు, అర్థం లేనిది. ఇది వినండి. కనుక ఏంటంటే మన రక్షణ కొనసాగి పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చు. తర్వాత నిత్య జీవార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని అన్నమాట. అంటే 3 వ్యక్తిత్వాలు కూడా, 3 దైవిక వ్యక్తులు కూడా మన రక్షణ కొనసాగింపులో ఉండాలి. ఏ ఒక్కటి తీసినా నీవు దుర్బోధలోకి వెళ్ళిపోయినట్లే, ఏ ఒక్కటి తీసినా నీ రక్షణ పోయినట్లే, ఏ ఒక్కటి తీసినా నువ్వు వంచకుడివి, దుర్మార్గుడివి, దుష్టక్రియలు చేయవాడు అన్నట్లుగా ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ద్వారా మనం ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నే ఉభయలము, అటు యూదులు ఇటు అన్యులు, ఉభయలము కూడా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే ఆయన ద్వారా, అక్కడ యేసుక్రీస్తు ఆత్మ, తర్వాత 3వ వ్యక్తి దేవుని సన్నిధి, అంటే దేవుడు. అంటే విశ్వసించుట్లో కూడా ఈ 3 యొక్క పాత్ర ఉన్నది. ఓకే, తర్వాత ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-17లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-17లో తండ్రి ఎదుట నేను మోకాలుని ఉంది, రాయబడి ఉంది. తండ్రి ఎదుట నేను మోకాలుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అని మాట ఉంది. తండ్రి, ఆత్మ, క్రీస్తు ఉందా లేదా? 3 వ్యక్తులు ఉన్నారు లేదా? త్రియేక దేవుడు అనబడిన ఒక దేవుడిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి, దైవిక వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కూడా ఇక్కడ ప్రార్థన, తండ్రి ఎదుట నేను మోకాలుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. అంటే ఆయన మనం విశ్వాసులకు ఉనికిలో కూడా ఈ 3 ఉండాలి. ఈ 3లో వద్దండి మా రమేష్ గారు అంటాడు, చీపురు రమేష్ గారు, ఒక్క యెహోవాయే దేవుడు రా, యేసుక్రీస్తు కుమారుడు రా, ఆయన దేవుడు కాడురా, పరిశుద్ధాత్మ దేవుడు కాడురా అంటాడు. మరి 3 యొక్క ఎన్వైరన్మెంట్ లేకపోతే నీ రక్షణ కొనసాగింపు పెరగవద్ది, నీవు రక్షణ లేనట్లే, నరకమే గ్యారంటీ. ఓకేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-17లో తండ్రి ఎదుట నేను మోకాలుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అని రాయబడి ఉంది. తర్వాత ఇంకొక వాక్యం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6లో ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే రాశాడు. ఇది త్రిత్వమే. ఎన్ని వాక్యాలు! పరిశుద్ధాత్ముడా నీకు మహిమ కలుగును గాక. ఎన్ని ఆధారాలు చూపిస్తున్నాడు దేవుడు ఎక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అయిపోయింది, ముగింపు దగ్గరికి వస్తున్నాను. 12వ అధ్యాయం 4-6లో ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే.
ఆయనే త్రియేక దేవుడు, బహువచన దేవుడు. అందుకే క్రీస్తు బోధయందు నిలిచిండివాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడు. ఎలాగా? దేవునిగా అంగీకరించేవాడు. కుమారుడుగా యేసుక్రీస్తుని అంగీకరించడం కాదు. కుమారుడు పంపబడిన వాడు, ఆయన దేవుని యొద్ద దేవుని యొద్ద దేవునిలో ఉన్నవాడు అని నమ్మాలి. ఓకే. తర్వాత ఇంకొక వాక్యాధారం, గలతీయులకు రాసిన పత్రిక 4:4-6లో, గలతీయులకు రాసిన పత్రిక 4:4-6లో ఏముందట? దేవుడు తన కుమారుని పంపెను అని ఉంది. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపెను అని ఉంది. పంపిన వాడు ఎవరు? దేవుడు. ఎవరు పంపాడు? కుమారుని పంపాడు, తన ఆత్మను పంపాడు. 3 వ్యక్తిత్వాలు కూడా గలతీయులకు రాసిన పత్రిక 4:4-6లో ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు కూడా. అంటే తండ్రి పంపెను, కుమారుడు వచ్చాను, ఆత్మ మనలో నివసించాను. ఏమంటారు? 3 వ్యక్తులు కూడా ఉన్నారు. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక 4:4-6లో. తర్వాత తీతుకు రాసిన పత్రిక చివరిలో రెండోది, తీతుకు రాసిన పత్రిక 3:7 తీతుకు రాసిన పత్రిక 3:7 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఎవరు ఆయన? దేవుడు. ఎవరు కుమ్మరించాడు? ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన దేవుడు కుమ్మరించాడు. అక్కడ కూడా 3 ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 3:7 కనబడుతుంది. తర్వాత చివరిది ప్రకటన గ్రంథం, చివరిది. థ్యాంక్ యూ. ఎంతవరకు ఓపికతో విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తప్పనిసరి షేర్ చేయండి. ఇంకా ఒక వచనం ఉంది, చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 1:4-5లో 4-5 ఏముందట? ప్రకటన గ్రంథం 1:4-5 వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అంటే దేవుడైన తండ్రి నుండి అని అర్థం. ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అంటే పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎదుటి నుండి అని అర్థం. తర్వాత నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా. ఇది ఆశీర్వాదములు చెప్పట్టాలి ఈ మాట, కానీ లాస్ట్లో పెట్టాను. ఇది ఆశీర్వాదములు ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు తండ్రి నుండి, ఆయన ఆత్మ నుండి, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలని ప్రకటన గ్రంథం 1:4-5 చూపిస్తున్నాడు. ఏమండి? ఎన్ని వాక్యాలు చూపించే త్రిత్వానికి? డైరెక్ట్గా దేవుడిలో 3 వ్యక్తుల్లో 5 వాక్యాధారాలు చూపించాను. మిగతావన్నీ కలిపి ఎన్ని వాక్యాధారాలు చూపిస్తాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లక్షల్లో 11 వాక్యాధారాలు. అంటే నేరుగా దేవుడులో త్రిత్వం అంటే 3 వ్యక్తులు అన్నది కాకుండా 11 లేక 12 వాక్యాధారాలు చూపించారు త్రిత్వాన్ని. అదే కాకుండా 1, 2, 3, 4, 5 వాక్యాధారాలు, 5 సందర్భ వాక్యాధారాలు దేవుడిలో బహుళ వ్యక్తులు అంటే 3 వ్యక్తుల్ని చూపించారు. ఇవి 5, ఇవి 11. మొత్తం ఎన్నయ్యమ్మా? 5, 11, 16 అయ్యాయి. ఇప్పుడు లెక్కేసేద్దాం. 1, 2 అంటే సందర్భాల్లో 3 ఉన్నాయి. అంటే విడివిడికి లెక్కేస్తే వేరేది కాకుండా సందర్భాన్ని బట్టి ఒక వాక్యంగా తీసుకుంటాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 టోటల్గా 18 వాక్యాధారాలు చూపించారు త్రిత్వాన్ని. ఇంకెక్కడికి పారిపోతారో? త్రిత్వం కాదన్నవాడు ఎవడు? త్రిత్వం లేదన్నవాడు ఎవడు? క్రీస్తు విరోధి. త్రిత్వం కాదన్నవాడు ఎవడు? వంచకుడు, క్రీస్తు విరోధి. త్రియేక అంటే త్రిత్వంలో ఎకెడ్ గాడ్ అంటే ఎకెడ్ ఎలోహీములో, లేకపోతే హైస్ థియోస్లో, లేకపోతే హైస్ కిరియోస్లో, అంటే 3 కోణాలు చూసిన బహుళ అంటే యునైటెడ్ 1లో
త్రియేకత్వం దేవుణ్ణి చూపించాను. 17 వాక్యాధారాలు, ఒకటా రెండా? కాబట్టి దయచేసి త్రిత్వాన్ని కాదంటే మాత్రం ఎంత సంపూర్చి కష్టపడి పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉండి సంపాదిస్తే ఇది బైబిల్ బోధ కాదండి అన్నావా, నీ నాలిక కోసేస్తాడు అక్కడ నరకంలో, జాగ్రత్త. ఇది బైబిల్ బోధ కాదండి అని అన్నావా, దేవుడు కొయిస్తాడు నాలుక. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ నాలుక కోసిన బాధ ఉంటుంది, చచ్చిపోవు. నీ ఆత్మ, దేవుడు అనబడిన వాడు ఎంతకాలం ఉంటాడో, నీ ఆత్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ శరీరం ఉంటుంది, ఈ నరకం ఉంటుంది. జాగ్రత్త. ఇది బైబిల్ బోధ కాదండి అని వంచనగా ట్విస్ట్ చేసి విశ్వాసులు పాడు చేసావా, జాగ్రత్త, అక్కడ దేవుడు ఉంటాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, బాయ్.